వైద్యం మీద వేళ చాలా ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారమైంది అనవసరంగా పరీక్షలు చేస్తున్నారు. ఇవి ఎంత సత్యమో అంత అసత్యం. ఏ డాక్టర్ కూడా కావాలని పరీక్షలు చేయాలని ఉండదు. కానీ వాళ్ళ వైద్య వృత్తిలో ఒక పెద్ద లోపం కనిపిస్తున్నది ఏమిటి అంటే, నాడి పట్టుకుని చెప్పగలిగిన వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇక్కడున్న సీనియర్ వైద్యుల సంగతి నేను చెప్పలేను, కానీ డొనేషన్ డాక్టర్లు చాలామంది తయారవుతున్నారు. ఎంసెట్లో ర్యాంకు రాకపోయినా సరే 1-2 కోట్లు కట్టేసి తయారయ్యేవాడు. వాళ్ళకి మన చేయి పట్టుకున్నా తెలియదు, మనం వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా ఏమీ తెలియదు. మొత్తం అన్ని పరీక్షలు టెస్టులు రాయాల్సిందే, వాటిని బట్టి రోగ నిర్ధారణ చేయాల్సిందే. వాటిని బట్టి చేయడానికి మామూలు వాళ్ళు కూడా సరిపోతారు, వైద్యులు అవసరం లేదు దానికి. అంతకంటే కూడా కాస్త అలవాటు చేయవలసింది, ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క సలహా తీసుకోమని ఒక్క మాట చెప్పండి. ఇంట్లో అత్తమామలు తల్లిదండ్రులు ఎవరున్నా సరే, 70-80 ఏళ్ళు దాటిన వాళ్ళు, పూర్వకాలం వాళ్ళు అన్ని వైద్యాలకి అన్ని రకాల రోగాలకి రకరకాల చిట్కాలు చెప్పేవారు. ఆ చిట్కా వైద్యం చాలా ఖర్చు తక్కువ. ఒకవేళ అంతకీ తగ్గకపోతే మన దగ్గరికి ఎలాగూ రానే వస్తాడు, పెద్ద విషయం కాదు. వైద్య వృత్తిలో నాకు బాగా నచ్చే అంశం, మీకందరికీ బాగా పరిచయం, మీరు ఎంతమంది రోజు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ విద్య పూర్తయిన తర్వాత, ఎంబీబీఎస్ అనేది పూర్తయిన తర్వాత దేవుడు సాక్షిగా ఒక ప్రమాణం చేయిస్తారు. దాన్ని స్నాతకోత్సవంలో చేయిస్తారు. మీకు ఎంతమందికి చేయించారో లేదా సర్టిఫికెట్ ఇచ్చారో తెలియదు. నేను చాలామంది డాక్టర్ల దగ్గర ఆసుపత్రుల్లో ఆ ప్రతిజ్ఞ చూశాను. నేను డాక్టర్స్ ప్రెడ్జ్ ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, దైవ ప్రార్థనలో ఉంటుంది. అది చాలా గొప్పది. మన పాఠశాల విద్యార్థుల ప్రతిజ్ఞలాగే ఉంటుంది, చాలా గొప్పది. నేను కాకినాడలో ఒక డాక్టర్ గారి దగ్గర అది చూసి, ఇది చాలు కదా వైద్యం బాగుండడానికి, ఇంకేం కావాలి అనుకున్నాను. అందులో ఏముందంటే, తెలుగులో, భగవంతుడా, ప్రజల రోగాల మీద ఆధారపడి బతకవలసి వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. జాగ్రత్తగా వినే అర్థం చేసుకుందాం. భగవంతుడా, ప్రజల రోగాల మీద ఆధారపడి బతకవలసి వస్తున్నందుకు నాకు బాధగానే ఉంది. అయినా ఆ రోగాన్ని నయం చేసి వారికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే వృత్తిలో నేనున్నందుకు నాకు చాలా గర్వంగానూ ఉంది అన్నట్టు. ఇది వైద్యులందరూ గమనించాల్సిన విషయం. రోజు మీరు స్టెతస్కోప్ మెడలో వేసుకునే ముందు, కాస్త పేషెంట్ చెయ్యి పట్టుకునే ముందు, మందులు రాసే ముందు ఒక్కసారి ఈ ప్రతిజ్ఞని దైవ ప్రార్థన రూపంలో ఉన్నదాన్ని ఇంగ్లీషులో ఉన్న తెలుగులో ఉన్న గమనిస్తే మన కర్తవ్యం మనకు అర్థమవుతుంది. వైద్యం చేయడం కానీ దాన్ని వ్యాపారం చేయడం కానీ సమస్య కాదు. వ్యాపారం, రకరకాల వస్తువులు అమ్మే వాళ్ళందరూ వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు, లాభం లేకుండా ఎవరేమీ చెయ్యరు, దాని గురించి కాదు. కానీ ఎంత లాభం కోరుతున్నాం, నిజంగా ఉన్నదెంత, మనం కోరుతున్నదెంత, ఇది కాస్త గంభీరంగా ఆలోచించాలి. మనం చేస్తున్న ప్రతిజ్ఞ ఏమిటంటే, ఇతరుల రోగాల మీద ఆధారపడి నేను బతకవలసి వస్తున్నందుకు నాకు బాధగానే ఉంది అంటున్నాం, అంతే కదా. మన వ్యాపారం వృద్ధి చెందాలి అంటే ఎవరికో రోగాలు రావాలి, కానీ అది మనం కోరుకునే విషయం కాదు కదా, కోరుకోకూడదు కదా. వచ్చిన రోగాన్ని మనం తగ్గించాలి, కానీ రోగాలు రావాలి అని కోరుకోకూడదు కదా. కరువు వస్తే మనం ఏదైనా పని చేయాలి, కానీ కరువు రావాలని కోరుకోం కదా. ఎందుకు కోరుకుంటాం? మన వృత్తి ధర్మానికి వ్యతిరేకం అది. అందువల్ల వైద్యులుగా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, భగవంతుడా, ప్రజలందరూ ఆరోగ్యంగానే ఉండాలి, కానీ అనారోగ్యాలు అనేది తప్పనిసరి. పైగా ఇవాళ గాలి కలుషితం, నీరు కలుషితం, ఆహారం కలుషితం, వాయువు ఆకాశం కలుషితం, అన్నీ కలుషితం. అటువంటిప్పుడు వ్యాధులు రాకపోతే ఏమిటి వస్తాయి? మనం వద్దన్న వ్యాధులు వస్తూనే ఉంటాయి, ఇంకా పెరిగేగానే ఏం తరగల. ఆ వచ్చినప్పుడు నయం చేసి మనం సంపాదించుకోవడం తప్పు లేదు, కానీ మనం రావాలని కోరుకోం కదా. అంత పవిత్రమైనది వృత్తి. వచ్చిన వ్యాధిని నయం చేసి అతన్ని పంపించేటువంటి, ఆనందంగా పంపించేటువంటి వృత్తిలో నేనున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని ఆనందించగలిగితే, ఆలోచించగలిగితే వైద్యంలో వ్యాపారం బాగా తగ్గిపోతుంది. వైద్యం గొప్ప మానవతాపూర్వకమైన వృత్తిగా వెలుగొందుతుంది. ఈ సమావేశం అందుకు ఉపయోగపడాలి నిజంగా.